చిట్యాల్ మొన్న మనం అందరం పోయినాము, అంత జనం అందరు చూసిండ్రు. చట్టము ఉన్నోని చుట్టము. ఈ చట్టాలన్నీ కూడా కొంతమంది పైన ఉన్నటువంటి వాళ్ళ చేతులలోనే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్లా వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళను లోపల పంపిస్తారు, వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళ మీద శిక్షలు వేసేందుకు ఒక నిదర్శనము. మొన్న పుల్లా రవితేజ ఒక 22-23 ఏండ్ల నుంచి జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక రైతుకు సంబంధించిన అంశాన్ని, ఒక మోసాన్ని బయటికి తీసుకొచ్చి చూపి, అంతకుముందు ఆ రైతు దీక్ష చేసిండు. ఒక 4-5 రోజులు దీక్ష చేసినాక కూడా కేసులు పెట్టకుంటే, పోలీసు వాళ్ళు కేసులు పెట్టకుంటే, ఈ పుల్లా రవితేజ తన దగ్గరికి పోతే ఆయన దాన్ని ఒక వీడియో తీసి వాళ్ళ ఛానల్లో వేస్తే, అరే నువ్వు ఎట్లేస్తావురా, మా మీద వేస్తే ఎట్లేస్తావురా అని చెప్పని అతి కిరాతకంగా, అతి నీచంగా ఇప్పుడు 80 ఏండ్ల స్వతంత్ర దేశంలో గుండాలు ఎవరు, కాంగ్రెస్ గుండాలు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వంశీకృష్ణ మధువంశీ అనేటైనా ఆయన గ్యాంగ్తో వచ్చి బగ్గా దాగి రాత్రి 10:30కు వచ్చి దాడి చేసి భార్యాభర్తల్ని ఇద్దరిని ఘోరంగా కొట్టి కింద పడేసి తొక్కి, ఆడబిడ్డ ఒక మాదిగా ఆడబిడ్డను గొంతు పట్టి పిసికి ముక్కు మూసి, నోరు మూసి, ముక్కు శ్వాస పోనీయకుండా ముక్కు కూడా ఇట్లా పట్టుకొని బయటికి ఒర్రితే చుట్టుపక్కల వాళ్ళు జమ అవుతారనే ఉద్దేశంతో అట్లా కానియకుండా చేసి అడ్డగోలుగా కొట్టిన తర్వాత ఇదంతా ఎవరు కూడా అక్కడ లోకలోళ్ళు స్పందించినా ఇక్కడ దాకా పెద్ద ఎత్తున అది ఇష్యూ కాలేదని తెలిసి మేము అందరం పోయినాం. ఆడికి పోయిన తర్వాత చూస్తే ఎంత అన్యాయం అంటే, ఏవని ఎవరైతే మధువంశీ ఉన్నాడో మధువంశీని అరెస్ట్ చేయలేని తప్పించే ప్రయత్నం జరుగుతూ ఉండే. మేము పోయిన తర్వాత అక్కడ సమాజానికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, ప్రభుత్వానికి అందరికీ చెప్పింది ఏంటంటే, A1 ఉన్నటువంటి మధువంశీ వెలమాయన్నే, అక్కడున్న డిఎస్పీ సంపత్రావు వెలమాయన్నే, మన భూపాల్పల్లి ఎమ్మెల్యే కూడా గండ్ర సత్యనారాయణరావు కూడా వెలమాయన్నే. ఈ ముగ్గురు కలిసి ఒక మాదిగా బిడ్డ మీద దాడి చేసిరని చెప్పిన తర్వాత వాళ్ళ మీద యాక్షన్ లేదు అని అంటే, తర్వాత పెట్టినరు ఆ డిఎస్పీ దగ్గర నుంచి తీసేసి ఇంకో డిఎస్పీని అక్కడ తీసుకొచ్చి పెట్టిర్రు. కానీ ఇప్పుడు మేము మొన్న రౌండ్ టేబుల్లో పెట్టి మేము డిమాండ్ చేసింది ఏంటంటే, ఎట్టి పరిస్థితులలో ఆ డిఎస్పీ మీద చర్య జరగాలి. ఎందుకంటే ఆయన కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని క్లియర్ కట్గా తెలిసింది. డిపార్ట్మెంట్ కూడా అది గ్రహించి ఆయన పక్కకు పడేసి ఇంకొక పక్క పోలీస్ స్టేషన్ డిఎస్పీని తీసుకొచ్చి ఎంక్వైరీ ఆఫీసర్గా పెట్టిండు. ఎంక్వైరీ ఆఫీసర్ పెట్టిన 24 గంటలనే ఆయన తేల్చేసిండు. ఏవని ఈయననే మధువంశీ అన్నాడు, అరెస్ట్ చేసిండ్రు, బొక్కల వారేసిండ్రు. ఇప్పుడు శిక్ష ఎవరికి జరగాలి? తప్పెవరు దీనిలా? పక్కా డిఎస్పీ. ఈ డిఎస్పీ సంపత్రావు మీద శిక్ష పడేది పోయి ఒక సిఐని బలి చేసిరాడా. సరే మీరు నార్మల్ రెగ్యులర్ ట్రాన్స్ఫర్ అని చెప్పని అదంతా పెడతారు కావచ్చు, నేను దానిలోకి నేను బోదలుచుకోలే. కానీ అంటే అసలు ముద్దాయిని వదిలిపెట్టి, అసలు దోషిని వదిలిపెట్టి మీరు తప్పులేని వాళ్ళ మీద శిక్షలు వేసిరు కదా, మరి ఈయన సంగతి ఏంటిది? అంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి దగ్గర నుంచి అండ ఉన్నది ఈయనకు అని చెప్పి చెప్తున్నారు. మరి మాకు తెలియదు. మరిగా ముఖ్యమంత్రి చెప్తాడు ఎల్మరాజ్యం అని చెప్పి బాగా ఎన్నికల ముందు మాట్లాడిండు. సగం బస్తా ముచ్చట్లయితే నేను ఆల్రెడీ చెప్పే ఉన్నాం. ఎవరి మీద వేటు పడాలి ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏంటంటే, సంపత్రావు డిఎస్పీ మీద ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారా, ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పానంటే ఉన్న సీఐని తీసి పక్కకు పడేసారు. మేము అంటున్నది ఏంటంటే, ఉన్నోళ్ళ చేతులల్లా అధికారం ఉన్నది. ఇప్పుడు వీళ్ళు ఆపోజిషన్లో ఉన్నా ఇంకా వాళ్ళదే నడుస్తున్నది. గండ్ర సత్యనారాయణరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండతోటి ఆయన రాజ్యం నడుపుతున్నాడు. అక్కడ ఆయన సంపత్రావును సస్పెండ్ పక్కకు పడేసేయి, ట్రాన్స్ఫర్ కూడా చేయనీయకుండా కాపాడుతున్నాడు. ఇది మేము దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టే పరిస్థితి లేదు. మేము దీని విషయంలో 7 దాకా అంటే 8 దాకా పోతాం అవసరం అయితే. ఇది జరిగిన నెక్స్ట్ డేనే మేము ప్రెస్ రౌండ్ టేబుల్ పెట్టిన నెక్స్ట్ డేనే సిఐ ట్రాన్స్ఫర్ అవుతాడు, వేరే డిపార్ట్మెంట్ పోతాడు, లూప్ లైన్లో పడేస్తాడు, ఇంటెలిజెన్స్లో పడేసారట ఆయన. కానీ సంపత్రావు మాత్రం ఆడనే ఉన్నాడు. ఇంకోటి ఇక్కడ ముత్తు యాదవ్ ముచ్చట, ఆయన ఏదో అశ్రద్ధ చేసిందని చెప్పి సస్పెండ్ చేసింది కదా. ముఖ్యమంత్రి గారు పోక్సో కేసు కింద పేరెంట్స్ పోయి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే ఎవరి మీద? కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు మీద కంప్లైంట్ చేస్తే నువ్వు ఒక 10 రోజులు ఆయనను ఎట్లా కాపాడినవో ముఖ్యమంత్రి నీకెరికే, పోలీసు వాళ్ళకెరికే,
సమాజానికి కూడా మొత్తం తెలిసిపోయింది, తెల్లమైంది. మళ్ళా మా బోటులం అందరం దాని మీద ఎగబడితే అప్పుడు నువ్వు ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేసిర్రు, లోపడిపోయిండు. కానీ ఇక్కడ మేము మళ్ళా చెప్తున్నాం, అంటే మరి ఈయనను కాపాడింది ఎవరు? ఒకవేళ ఇక్కడ ఈ కొండా సురేఖకు సంబంధించిన రక్షించే ప్రయత్నం చేసినని చెప్పని ముత్తు యాదవ్ మీద శిక్ష పడ్డది కదా, మరి నువ్వు 10-15 రోజుల దాకా నీ ఎంబడి స్టేజ్ మీద బండి సంజయ్ కూర్చుంటాడు, ఆయన ప్రధానమంత్రి పక్క కూడా కూర్చొని ఉంటాడు. మరి ఇప్పుడు నువ్వు కాపాడినట్టే కదా, మరి శిక్ష ఎవరికి ఇవ్వాలి ఇక్కడ? అది ఒక అంశం. అయితే ఇంకొక అంశం కూడా ఏంటంటే పోక్సో చట్టం కింద, ఇది నేను గతంలో కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, సెక్షన్ 19 ప్రకారం ఎవరికైనా అంటే పోక్సో చట్టం కింద ఎవరి మీద కేసు ఉంటుందో వాళ్ళ సమాచారం తెలిసి దాచిపెట్టినా, ఆయనకు షెల్టర్ ఇచ్చినా, నువ్వు ప్రభుత్వానికి చెప్పకుండా ఉంటే తన కూడా దోషిగా అతని మీద కూడా కేసు పెట్టాలి. సెక్షన్ 19 కింద 6 నెలలకు తగ్గకుండా శిక్ష పడేటువంటి చట్టము పోక్సో చట్టం కింద ఉంది. ఈయనే బండి సంజయ్ అంటే ఆయనే ఆ పిల్లగాన్ని సరెండర్ చేసేటప్పుడు ఆయనే బండి సంజయ్ కేంద్ర మంత్రి స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, నేను మా వాళ్ళు అడ్వకేట్లు అన్నారు బెయిల్ వస్తుందంటే ఇన్ని రోజులు ఆపినము, ఇక బెయిల్ రాదని తెలిసిన తర్వాత సరెండర్ చేస్తున్నా అని చెప్పిన. అంటే ఆయనకు సమాచారం మొత్తం తెలుసు. ఆయన దగ్గరనే ఉన్న, నేను డాక్టర్ పేరు కూడా చెప్పిన, ఢిల్లీలో ఎవరి దగ్గర పెట్టిండ్రు, ఎప్పుడు రెగ్యులర్ గా బండి సంజయ్తో ఎవరెవరు కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పినాం. మరి ఇప్పుడు బండి సంజయ్ ఇప్పటిదాకా బొక్కల పడేలే, బండి సంజయ్ మీద శిక్ష జరగదు అంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు ఒకటే అని జనం అనుకుంటున్నారు. మరి ఆయన మీదనేమో శిక్ష ఉండదు, బండి సంజయ్ మీద శిక్ష ఉండదు. ఇప్పటిదాకా బండి సంజయ్ బయట తిరుగుతుంటాడు. కానీ ఒక ముత్తు యాదవ్ అనేట ఆయనను ఇక్కడ జూబ్లీహిల్స్ సిఐని ఎంత చిన్న పానమైనది ఆయనను పట్టుకొని నువ్వు నిజంగా తెలుసుకుని కమిషనర్ తీసి పడేసాయి. 24 గంటలు 48 గంటలు అన్నారు కదా, క్షణంలో వైర్లెస్ లలో ఏ సిఐ ఎక్కడ కూర్చున్నాడు, ఏ హోటల్లో ఛాయ్ తాగుతున్నాడు, ఇంటికాడ కూర్చున్నాడా, బందోబస్తులో ఉంటాడా, అన్ని సమాచారం తెలుసు కదా. మరి అప్పటిదాకా తాత్సారం అవుతున్నది అన్నప్పుడు మరి మీ పైన కింద నుంచి పైదాకా ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు, ఏసీపీలు ఏం చేస్తున్నారు, డీసీపీలు ఏం చేస్తున్నారు, కమిషనర్లు ఏం చేస్తున్నారు? మరొక మామూలుని ఎవరు అడిగేటో లేరు, వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఉన్నదో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొట్లాడతారు. వీళ్ళు నోరు లేని వాళ్ళు ఇద్దరు వాళ్ళే ఉన్నారు, మీ వాళ్ళ చేతులలోనే ఉన్నది. మరి వీళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? ఇప్పుడు మా బోటలో మాట్లాడాలి. ఇప్పుడు దీని బాధ్యత నిజంగా టైంకి అరెస్ట్ కాలేదంటే సిఐ కాదు కమిషనర్ బాధ్యుడు అవుతాడు నా దృష్టిలో. మరి కమిషనర్ మరి నువ్వు రోజంతా ఏం చేస్తున్నావు? కమిషనర్ ఎప్పటికప్పుడు వాళ్ళకి సమాచారం పోతుంటుంది కదా, సెట్ల సమాచారం పోతుంటుంది కదా. ఒకవేళనే కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అనుకో, నీకు నీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, నీ టాస్క్ ఫోర్స్ ఉంటుంది. మా బోటలో నువ్వు ఏం చేయకుండానేమో రాత్రి పూట 12 గంటలకు వచ్చి మూడు టీంలు, టాస్క్ ఫోర్స్ ఒకరు, ఇంటెలిజెన్స్ ఒకరు, లోకల్ పోలీసు తెలియకుండా పక్క పోలీసు ఓడు, ఈస్ట్ జోన్ అంటాడు, వెస్ట్ జోన్ అంటాడు. ఇట్లా అరెస్టులు చేసేందుకేమో ముంగడికి వస్తారు. ఇప్పుడు ఒకరు తప్పు చేసి శిక్ష ఒకరి మీద నెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఈ 2 ఇష్యూస్లల్లా ఇక్కడ ముత్తు యాదవ్ను మీద వేటేసుడు అనేది, సస్పెండ్ చేసుడు అనేది సమాజం మొత్తం గ్రహించాలి. చూడండి చట్టాలు ఎట్లా అవుతున్నాయి. ప్రజాప్రభుత్వంలో పేదోళ్ళు నిన్న మొన్ననే చదువుకొని ఏదో కొన్ని పొజిషన్లకు వచ్చేటువంటి వాళ్ళు ఇంకా ఎట్లా బలవుతున్నారో, ఈ అధికార అహంకారంతో అధికార దుర్వినియోగం ఎట్లా చేస్తున్నారు. హోం మంత్రి, ముఖ్యమంత్రి ఇది 2 రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని నువ్వు వెంటనే ఆయన సస్పెన్షన్ రివోక్ చేసి మరి ఇంకెవరి మీద పై ఆఫీసర్ల మీద ఎవరి మీద వేటేస్తావో వేయాలి, శిక్ష ఎవరికి వేస్తావో. అక్కడ కూడా సంపత్ రావును ఇమ్మీడియట్ గా ఆయన మీద ఎంక్వైరీ చేయాలని చెప్పినాము. మళ్ళీ చెప్తున్నాం, మీరు అనుకుంటున్నావు ఒక రౌండ్ టేబుల్ పెట్టిర్రు ఆడిదాకా పోయినరు వదిలిపెడతారని, అంత ఈజీగా వదిలిపెట్టాం. సంపత్ రావు మీద ఆడ శిక్ష జరగాల్సిందే. లోకల్ గండ్రా సత్యనారాయణ రావు కూడా ఆయనే కన్నుసన్నల్ని ఆయన్నే కాపాడుతున్నాడు. ఆయనే సంపత్ రావును కంటికి రెప్ప లెక్క కాపాడుతున్నాడు. ఈ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి కాపాడుతున్నాడు. వీళ్ళందరూ దోషులే అని చెప్పి చెప్పదలుచుకున్నాం.